హాయ్ హలో వెల్కమ్ టు మనం ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త కథ చెప్పుకుందామా? అన్నట్టు అందరూ లైక్ షేర్ చేస్తున్నారా? మీరు చేస్తుంటారులేండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నేను చేసే వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. సరే, ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఏంటో తెలుసుకుని అందులోని నీతేంటో తెలుసుకుందాం. అనగనగా రంగపురం అనే అందమైన ఊరు. ఆ ఊర్లో చాలా పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో చాలామంది పిల్లలు చదువుకునేవాళ్ళు. ఆ స్కూల్లోనే రాజు కూడా చదువుకుంటాడు. రాజు ఎప్పుడు చూసినా తోటి పిల్లల్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. తన స్నేహితులను కూడా చులకనగా చూసేవాడు. వాళ్ళు ఏ పాట పాడినా, ఏదైనా బొమ్మ వేసినా, డ్యాన్స్ చేసినా, ఇలా నా చేసేది, మీకేం రాదు, మీకేం తెలీదు, నేను మీకన్నా బాగా చేయగలను తెలుసా అంటూ ఎగతాళి చేసేవాడు. రాజు మాటలకు పిల్లలందరూ మొదట్లో చాలా బాధపడినా రాను రాను ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశారు. ఇంకొన్ని రోజుల తర్వాత రాజుని ఆటలకు కూడా పిలవడం మానేశారు. ఆ స్కూల్లో రకరకాల పోటీలు పెట్టారు పిల్లల కోసం. అది తెలిసిన రాజు అన్నిట్లో పేరిచ్చేసి వచ్చాడు. తనకు బోల్డెన్ని బహుమతులు వస్తాయన్న ధీమాతో ఉన్నాడు. మిగిలిన పిల్లలేమో తమకు నచ్చిన పోటీలలో పాల్గొన్నారు. రకరకాల పోటీలు పెట్టారు. స్పీచ్ కాంపిటీషన్, రన్నింగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, సింగింగ్ కాంపిటీషన్, స్టోరీ టెల్లింగ్, సాగ్ రేస్, ట్రెజర్ హంట్, ఇలా చాలా పోటీలు పెట్టారు. అన్ని పోటీలు ముగిశాయి. చివరకు అందరూ తలో ఒక బహుమతి తెచ్చుకున్నారు. రాజుకు మాత్రం ఒక్కటి కూడా రాలేదు. దాంతో అతడు బాధపడుతుంటే తోటివారు మాత్రం రాజుకి బాగయింది అని సంతోషించకుండా, ఈసారి ఏదైనా పోటీ ఉంటే కలిసి పాల్గొందాం అంటూ రాజుని ఊరడించారు. అది జరిగిన కొద్ది రోజులకి వాళ్ళ వీధిలో పిల్లలకు డాన్స్ పోటీ పెట్టారు. దాంతో ఆ పిల్లలు తమ జట్టులోకి రాజును కూడా చేర్చుకున్నారు. ఇక అందరూ కలిసి సాధన చేసి ఆ పోటీలో కలిసి పాల్గొన్నారు. చివరకు రాజు బృందానికే మొదటి బహుమతి రావడంతో అందరూ ఆనందించారు. అప్పటి నుంచి రాజు తోటివారిని ఎగతాళి చేయడం మానేసి అందరితో కలిసిమెలిసి ఉండసాగాడు. దీన్ని బట్టి మనకి తెలిసిన నీతి ఏమిటంటే, ఎవరిని తేలిగ్గా మాట్లాడకూడదు. తేలిగ్గా మాట్లాడడం వల్ల మనం తప్పు చేస్తాం. మనం మంచి మనుషులను కోల్పోతాం. అందరితో కలిసిమెలిసి సమానంగా సంతోషంగా ఉండాలి.